చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. దీనికన్నా ముందు ఒక క్వశ్చన్ ఉండిపోయింది బ్రో. రొమాన్స్ ఇన్ యోయో. ఈ సిరీస్ ని నేను సడన్ గా చూసాను, కొన్ని రీల్స్ కొన్ని షార్ట్స్ లో చూసా, షాక్ అయినా. ఎవరు యాక్టింగ్ బాగా చేస్తున్నాడు, అంత బాగుంది. అంటే ఎప్పుడైనా ఒక రోల్లోని కొంతమంది చూసారంటే అదే రోల్ ఫిక్స్ అయిపోయి కూర్చుంటారు. లైక్ ఆ రోల్ నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, అసలు ఎందుకు చేసావు ఆ ప్రాజెక్ట్? యాక్చువల్లీ అమ్మాయి ఉంది కదా, షహర్ నా ఫ్రెండ్. ఇంకా ఒకటి డైరెక్టర్ కూడా ఉన్నారు కదా, హీఈస్ ఆల్సో మై ఫ్రెండ్. ఈ టోల్డ్ మీ దట్ వాళ్ళు ఏం చెప్పారు నాకు, డైరెక్టర్ ఏం చెప్పారు అంటే, సార్ మీరు ఇప్పుడు ఈ జస్ట్ 2 days వర్క్ ఉంది, మీరు చేయండి, తర్వాత ఇంకా ఒకటి వర్క్ ఉంది, మీరు లీడ్. ఈ ప్రాజెక్ట్ లో కూడా నేను లీడ్, కానీ వేరే ప్రాజెక్ట్ అది మొత్తం అది లెందీ రోల్ ఉంది, ఒక మంచి ప్రాజెక్ట్ వెబ్ సిరీస్ మనం ఇద్దరు కలిసి చేద్దామని అది చెప్పారు. సో అందుకే నేను అది చేశాను, యాక్సెప్ట్ చేశాను. అండ్ తర్వాత 2 days వర్క్ ఎంత ఇది వైరల్ అయింది నాకు కూడా తెలియదు. అండ్ ఐ థింక్ దట్ పీపుల్ లైక్ మీ రొమాన్స్. అవును, ఫుల్. ఎవరు పంపించారా నీకు, షేర్ చేసి అడిగారా అందరూ? ఏమన్నారు? అరే ఏం చేయాలి బ్రో, ఏం చెప్పాలి, అది ఒక పని కదా, అది ఆన్ స్క్రీన్ అవుతుంది, ఒకవేళ ఆఫ్ స్క్రీన్ చేస్తే అది వేరే అవుతుంది. కోరికలు. బయటకు వెళ్తుంటే ప్రెసెంట్ ఆడియన్స్ బాగా పలకరిస్తున్నారు. బాగుందా? అవును, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ. అంత బాగుంది. అవును, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కానీ ఒకవేళ మంచి ప్రాజెక్ట్ వస్తే పీపుల్ షుడ్ ట్రస్ట్ మీ. అది నేను లైక్ ఐఎమ్ జస్ట్ వాంట్ టు సే. అండ్ ఒకవేళ ట్రస్ట్ చేస్తే 100% ఖచ్చితంగా నేను ప్రూవ్ చేస్తా నా దగ్గర నుంచి. బికాస్ నీతోనే డాన్స్ కూడా నాకు డాన్స్ రాదు, కానీ టాప్ 5 లో నేను వెళ్ళాను. అండ్ సో అది నా క్యారెక్టర్ అంటే నాకు అది హార్డ్ వర్క్ ఉంది. ఐ కెన్ డూ మై సెల్ఫ్, ఐ కెన్ డూ ఇట్. సో కొంచెం అది. అండ్ ఇన్ మూవీస్ నేను 4 to 5 సీరియల్స్ కూడా నేను చేశాను బిగ్ బాస్ ముందు. సో ఎలా చేశానో, నేను ప్రాంప్టింగ్ వస్తుంది కదా, నేను మాట్లాడతా తెలుగులో కొంచెం డిఫికల్ట్ పదాలు కదా, కొంచెం పెద్ద డిఫికల్ట్ పదాలు ఉంటాయి. సో అది నాకు కొంచెం కష్టం, అర్థం కాలేదు. చాలా కష్టం ఉంది నాకు అది pronouncing అని. I feel that I have problems in pronouncing some పలకడం. సో ఇఫ్ ఒకవేళ మీరు డైలాగ్స్ ఇస్తే ఇన్ మూవీస్ లో, నేను ఇది గమ్ గమ్ గణేష కూడా నేను చేశాను, ఇది హిందీలో, సారీ తెలుగులో. బట్ కానీ డైలాగ్స్ మొత్తం అది రోమన్ ఇంగ్లీష్ లో ఉంది. అండ్ ఐ లర్న్ అండ్ నేను చెప్పాను. సో అలాగా నేను చెప్తా అది ప్రాబ్లం లేదు నా దగ్గర. బట్ పీపుల్ థింక్ స్పాంటేనియస్ లో కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. బికాస్ కౌంటర్ లో నాకు అర్థమవుతుంది, అది పూర్తిగా అర్థమవుతుంది, పూర్తిగా అవుతుంది. సో నాకు అర్థమవుతుంది వాట్ హీ స్పీకింగ్, బట్ ఐ కాంట్ సే రిప్లై సడన్ గా. బట్ ఐ కెన్ సే కామెడీగా నార్మల్లీ. ఇప్పుడు నువ్వు ఫుల్లీ ఇంగ్లీష్ నాతో మాట్లాడుతున్నావు, అవును, నేను వెంటనే రిప్లై ఇవ్వలేను ఇంగ్లీష్, నాకు రాదు, కానీ నాకు అర్థమవుతుంది, కానీ నేను ఇవ్వలేను. ఏదో ఒక చిన్న ఇది సేమ్ హిందీ ఫుల్ అర్థమవుతుంది, కానీ కొన్ని పెద్ద వర్డ్స్ నేను వాడలేను, రావు, ఉంటది లోపలే, కానీ అది పలకలేను. అలాంటి ఇష్యూ నీకు తెలుగులో ఉంది. సో బట్ అంత పోతుంది త్వరలో. తెలుగు ఫ్రెండ్స్ సర్కిల్ చేసుకో, పెద్ద సర్కిల్ చేసుకో, తెలుగు ఫ్రెండ్స్ చేసుకుని రోజు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో చిల్ అవుతుంటే ఒక్క సిట్టింగ్ వేస్తే చాలు, మాస్ సిట్టింగ్ అయితే ఒక్క సిట్టింగ్ వేస్తే చాలు. మామా ఏం చేసా మామా
అది చేయాలి, కొంచెం అలా వస్తుంది. బిగ్ బాస్ ముందు నాకు సింగిల్ వర్డ్ రాదు ఉమ్, తెలుగులో, ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని. ఎప్పుడో నేను మాట్లాడతాను, నార్మల్ వస్తుంది. కానీ బాగా అంటే అది ఫ్లూయెంట్ వస్తే కొంచెం టైం పడుతుంది, కొంచెం కానీ time వస్తుంది. వస్తుంది, 100%. obviously. సినిమా ఆర్ వెబ్ సిరీస్? అది ఒక్కటి చూస్ చేయాలి, సినిమా ఆర్ వెబ్ సిరీస్. ఫస్ట్ సినిమా, సినిమా. వెబ్ సిరీస్ ఇప్పుడు వచ్చింది కదా. యాక్షన్ సీన్ ఆర్ రొమాన్స్ సీన్? యాక్షన్. యాక్షన్. వి కాంట్ చూస్ బోత్. నో, ఓన్లీ డాన్స్ ఆర్ డైలాగ్ డెలివరీ? డైలాగ్ డెలివరీ. ఓకే, సూపర్. బిగ్ బాస్ విన్నర్ ఆర్ స్టార్ హీరోతో యాక్టింగ్? స్టార్ హీరోతో యాక్టింగ్. బిగ్ బాస్ నే వదిలేసావా? విన్నర్ కదా. అవును అవును విన్నర్ కి విన్నర్ ఆల్సో విల్ డూ మూవీ కదా. అవును. పంజాబీ ఫుడ్ ఆర్ హైదరాబాద్ బిర్యానీ? హైదరాబాద్ బిర్యానీ. వా, నచ్చుతుందా? ఎక్కడ తింటావు? 555. రోజుకి ఎన్నిసార్లు తింటావు? రోజు తింటావా, డైలీ తింటావా? రోజు కాదు, మంత్ లో ఒక్క రోజు. ఒక్కసారి. ఇఫ్ నైట్స్ వెళ్ళి ఎప్పుడైనా తింటావా వెళ్ళి బిర్యానీ? అలాగా అయింది. వెళ్తావా? కానీ హోటల్ కి కాదు, జస్ట్ ఐ ఆర్డర్ అండ్ ఐ ఈట్. అలాగా అయింది. అలాగా. ఇంకా ఆఫ్టర్ పార్టీ డే షూట్ ఆర్ నైట్ షూట్? నైట్ షిఫ్ట్. నైట్ షిఫ్ట్. అరే బ్రో, షూటింగ్ షూటింగ్ బ్రో, నైట్ షూట్సా? థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా కూల్ గా 40 minutes. వాట్ బ్రో, మీరు కూడా నాకు తొందరగా వదిలేశారు ఎందుకు బ్రో? చాలా మంచిగా ఉంది ఇంటర్వ్యూ. చాలా మంచిగా మాట్లాడు. చాలా ఆఫ్టర్ లాంగ్ టైం నాకు తెలిసి మళ్ళీ మీ ఫ్యాన్స్, మీ అభిమానులు అండ్ చాలా మంది ఇది చూసి మంచి ఎంటర్టైన్ అవుతారని, అండ్ మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి. మీ బేసిక్గా మీతో మాట్లాడకపోవడం వల్ల ఇలాంటి డిస్టెన్స్ రావడం ఇవన్నీ జరిగాయి. బట్ మీతో మాట్లాడితే మీరు ఏంటి, మీరు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అనేది అర్థం అవుతుంది. కాబట్టి మీకు మంచి ఆపర్చునిటీస్ వచ్చి మన తెలుగు ఆడియన్స్ని మూవీస్తో ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ఎక్కువ తెలుగులో మాట్లాడేశాను కదా. కాదు కాదు, నాకు అర్థం అయింది. హ్యాపీగా ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి, తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి. 100% ఖచ్చితంగా నేను ఎంటర్టైన్ చేస్తా మన తెలుగు ఆడియన్స్కి అండ్ మీకు కూడా. అండ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్, ఫింగర్ క్రాస్డ్. Yes, it will happen. It will happen. Thank you so much, bro. Thank you. Yeah. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు సియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.